అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో తీపి కబురు. 8 వారాల్లో నివేదిక సంచలనం. సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్కి సంబంధించి వాటి యొక్క సమస్యల పరిష్కారంలో కీలక ముందడుగైతే పడింది. ఉన్నత స్థాయిలో కమిటీలో మరో ఇద్దరికి చోటు కల్పిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి వారి యొక్క ఆరోగ్య భద్రతకు ఉద్దేశించిన ఉద్యోగుల ఆరోగ్య పథకంలో భాగంగా వారి యొక్క సమస్యలను పరిష్కరించేందుకు ఏపీ ప్రభుత్వం గతంలోనే చర్యలు స్టార్ట్ చేసిందండి. అయితే ఇందులో భాగంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ అధ్యక్షతన 7 సభ్యులతో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. తాజాగా మరో 2 ఉద్యోగ సంఘాల ప్రతినిధులను చేరుస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఉద్యోగ సంఘాల నుంచి అభ్యర్థులు వచ్చిన నేపథ్యంలో వాటిని పరిశీలించిన ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఏర్పాటు చేసిన ఈ ఉన్నత స్థాయి కమిటీలో ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ అసోసియేషన్ అధ్యక్షుడు జి రామకృష్ణ, ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఏఆర్ సూర్యనారాయణకు చోటు కల్పించింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ, కుటుంబ సంక్షేమ శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంకా 2025 నవంబర్లో ఏర్పాటు చేసిన కమిటీలో ఏపీ నాన్ గెస్టెడ్ అండ్ గెస్టెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు విద్యాసాగర్, ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లకు చోటు కల్పించిన విషయం తెలిసిందే. అయితే సిఎస్ విజయానంద్ నేతృత్వంలో ఈహెచ్ఎస్ కమిటీ సభ్యులతో శుక్రవారం సచివాలయంలో సమావేశమయ్యారు. ఉద్యోగుల ఆరోగ్య పథకం అమలు తీరు, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలపై లోతుగా చర్చించారు. అంతేకాకుండా ప్రభుత్వం ద్వారా చెల్లించే సొమ్ము నేరుగా ట్రస్ట్ ఖాతాలో జమ చేయడం, ప్యాకేజీ ధరలను పెంచడం, విశ్రాంత సిపిఎస్ ఉద్యోగులకు ఈహెచ్ఎస్ కార్డులు మంజూరు చేయడం, 25 దీర్ఘకాలిక వ్యాధులకు ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రుల్లో వైద్యం, మెడికల్ రియంబర్స్మెంట్ పరిమితిని 5 లక్షలకు పెంచడం వంటి అంశాల గురించి ఉన్నత స్థాయి కమిటీ చర్చించింది. కాగా ఉద్యోగులు డిమాండ్లు చేస్తున్న వాటిని అమలు చేస్తే ప్రభుత్వ ఖజానాపై ఎంత భారం పడుతుందో అనే విషయం వచ్చే సమావేశంలోగా కమిటీ ముందు ఉంచాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కాగా 2017లో నిర్ణయించిన 1850 ప్రొసీజర్ల టారిఫ్ ధరలు ఇప్పటికీ వరకు పెంచకపోవడం, బకాయిలు చెల్లించకపోవడం వల్ల పథకం అమలుకు ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు సహకారం అందించట్లేదని ఏపీ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు చెప్పారు. కాగా గతంలో ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ 8 వారాల్లో నివేదిక సమర్పించాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు ఆ సమస్యలు అయితే కొలిక్కి రాలేదండి. ఇప్పుడు కమిటీలో మరో 2 ఉద్యోగ సంఘాల ప్రతినిధులకు చోటైతే కల్పించారు.